జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్కారం. HN9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వినాయక చవితి పండుగ సందర్భంగా నెల్లూరు సంతపేటలో ఉన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి నివాసం వద్ద వినాయక చవితి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మనం కూడా పాలు పంచుకున్నారండి. హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా లేదా పూజలు, నోములు, వ్రతాలు చేసినా ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాథుడికే చేస్తారు. పార్వతీ తనయుడి అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని ప్రగాఢ నమ్మకం. భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని, గణాధిపత్యం వచ్చిందనే పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే విఘ్నాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నారు. ఈ వినాయక చవితి పండుగను కుల, మత, జాతులకు అతీతంగా జరుపుకోవడం మరో విశేషం. అయితే ఈ రోజు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమారుడు ఆనం శుభకర్ రెడ్డి నెల్లూరు సంతపేటలోని తన నివాసంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 14 అడుగుల ఎత్తుగల వినాయకుడిని ప్రతిష్ఠింపచేశారు. అనంతరం ప్రత్యేక పూజాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమారుడు ఆనం శుభకర్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలన్నీ తొలగి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించే శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. వినాయక చతుర్థి సందర్భంగా నెల్లూరు సంతపేటలోని తన నివాసంలో ప్రతిష్ఠించిన గణనాథుడిని పూజించారు. అనంతరం ఆనం శుభకర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. చెప్పండి, వినాయక చవితి సందర్భంగా ఎప్పటి నుంచి ఈ వినాయకుడి ప్రతిమని ఇక్కడ పూజ చేస్తూ ఉన్నారు? నేను వినాయక చవితి 20 years నుంచి చేస్తున్నాను. ఇది నా గెస్ట్ హౌస్లో చేస్తున్నాను. అది నా హౌస్, మా ఇంట్లో, మా ఇల్లు అక్కడ, ఇది మా గెస్ట్ హౌస్. చిన్నప్పటి నుంచి వినాయక చవితి చేస్తున్నాను. ఈరోజు అఖండ విజయం సాధించాం. మా నాన్నగారు మినిస్టర్ అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారంటే వినాయక స్వామి అనుగ్రహంతో మంచి పరిపాలన, మంచి ప్రజలకి అన్నదండలు అందిస్తారని మనసారా కోరుకుంటూ, యావత్ ప్రపంచంలో తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ విఘ్నేశ్వర స్వామి వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఈ వినాయకుడి విగ్రహాన్ని ఎక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చాను. 13 feet. అందులో ఈ వినాయక స్వామి పవర్ ఏంటంటే మహారాజా గణపతి. సింహాసనం మీద మహారాజా ఎలా కూర్చో ఉంటారో అలాగే ఈ మహారాజా గణపతి కూడా ఉంటారని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈ మహారాజా గణపతి చాలా పవర్ఫుల్. ముఖ్యమంత్రి కావాలనుకున్నా, ఎమ్మెల్యే కావాలనుకున్నా, ప్రధానమంత్రి కావాలనుకున్నా ఈ స్వామికి పూజ చేస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే అయిపోతారని నేను మనసారా కోరుకుంటున్నా. అందరూ ఆయు ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, గణగణక వస్తువాన విజయవంతంగా అందరూ నిండు 100 ఏళ్ళు ఉండాలని మనసారా కోరుకుంటున్నా. మొన్న ఫ్లడ్స్ వచ్చిన వాళ్ళందరినీ వినాయక స్వామి కాపాడారు. వినాయక చవితి సందర్భంగా అందరిని మనసారా కోరుకుంటూ, దేవాదాయ శాఖ మంత్రిని ఘనంగా మా నాన్నగారు నడపాలని వినాయక స్వామిని మనసారా కోరుకుంటున్నాను. ఎన్ని రోజుల పాటు ఈ కార్యక్రమం 3 days పెడతానండి. 3 days పెడతాను. ఎలాంటి పూజాది కార్యక్రమాలు? ఫస్ట్ వినాయక స్వామికి వినాయక స్వామి అష్టోత్తరం, వ్రత స్వామికి డైలీ పులిహోర, డైలీ ప్రసాదం ఉంటాయి. లాస్ట్ 9th నిమజ్జనానికి అన్ని రెడీ చేస్తాను ఘనంగా. మీరు అందరు తప్పకుండా వచ్చి వినాయక స్వామిని విజయవంతంగా నిమజ్జనాన్ని తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటున్నాను. జై వినాయక. ఆనం శుభకర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో వినాయక చవితి వేడుకలు చూశారు కదండి, అత్యద్భుతంగా నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి మన HN9 టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.